అందరికీ నమస్కారం అండి. శీతాకాలం ఉదయం 5 గంటల సమయం. లోకమంతా మంచు దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నట్లుగా ఉంది. ఎక్కడో దూరం నుండి వినవస్తున్న వెంకటేశ్వర సుప్రభాతం వీణులకు మనోహరంగా ఉంది. రంగనాథరావు దుప్పటి ముసుగేసుకుని మళ్ళీ కళ్ళు మూసుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నిద్ర పట్టలేదు. లేచి కూర్చున్నాడు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. గదంతా ఇంకా చీకటిగానే ఉంది. ఏమి చేయడానికి పాలుపోలేదు. మళ్ళీ రాత్రి వరకు ఇదే వనవాసం అనుకుంటూ చిన్నగా నిట్టూర్చాడు. రంగనాథరావుకి సుమారు 65 ఏళ్లుంటాయి. ఆయనకు మనవడు రవీంద్ర తప్ప ఇంకెవ్వరూ లేరు. ఉన్న ఒక్క కొడుకు కోడలు 10 ఏళ్ల క్రితం కారు ప్రమాదంలో మరణించారు. రవీంద్ర, అతని భార్య శ్యామల ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు బయటికెళితే తిరిగి వాళ్ళింటికొచ్చేసరికి రాత్రి 7 గంటలవుతుంది. అప్పటి వరకు రంగనాథరావు అంత పెద్ద ఇంట్లో ఒక్కడు ఉంటాడు. రంగనాథరావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో హెడ్ క్లర్క్గా రిటైర్ అయ్యాడు. ఉద్యోగ కాలంలో పని తప్ప రెండో విషయం పట్టించుకోలేదు. కొడుకు కోడలు చనిపోయాక ఆ దిగులుతో రంగనాథరావు భార్య కూడా మరణించింది. రిటైర్ అయ్యాక ఆయన 2 ఏళ్లు విశ్రాంతిగా గడిపాడు. కానీ ఆ తర్వాత రోజు గడవడం ఒక యుగంగా మారింది. ఇంతలో బయట అమ్మా, పాల ప్యాకెట్ తీసుకోండి అనే కేక వినిపించింది. కానీ శ్యామలకి ఆ కేక వినిపించి లేచినా సవ్వడే లేదు. అదృష్టవంతులు, ఎంత గాఢంగా నిద్రపోతున్నారు అనుకున్నాడు రంగనాథరావు. తనకు ప్రతిరోజు 4 మెలకు వస్తుంది. మళ్ళా నిద్ర పట్టదు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో దుప్పటి కప్పుకుని కూర్చుంటే ఏవేవో ఆలోచనలు మనసుని ముసురుకుంటుంటాయి. గోరుముద్దలు తినిపించిన అమ్మ, సరదాగా గడిచిపోయిన బాల్యం, ఆ పల్లెటూళ్ళలో తమ ఇంటి వెనకే ఉన్న జామ చెట్టు, కాలవ ఒడ్డు, చింతతోపుల ఆటలు, చదువు, కాలేజీలోని ప్రేమ ముచ్చట్లు, వివాహం, వెన్నెల రాత్రులు, ఆఫీసు, ఉద్యోగం. ఒకటేమిటి, జీవితంలోని ప్రతి చిన్న సంఘటన గుర్తుకొచ్చేది. అప్పుడే ఎంత జీవితం గడిచిపోయింది, ఇవన్నీ నిన్న మొన్న జరిగినట్లున్నాయి అనుకునేవాడు. నా కొడుకు అందాల రాముడు అని అమ్మ మురిసిపోయేది. మీరు నల్లగా ఉన్నా ఎంత బాగుంటారో తెలుసా అనేది లక్ష్మి. అవన్నీ జ్ఞాపకం వచ్చి విషాదంగా నవ్వుకున్నాడు. ఆ అందమైన శరీరం ఇప్పుడెలా ఉందో, ముడతలు పడిపోయి ఎండిపోయినట్లుగా ఉంది. నా శరీరం నాకే అసహ్యం కలిగిస్తోంది. నేనిలా అవుతానని ఎప్పుడైనా అనుకున్నానా? శరీరం వడలిపోయింది. తల పండిపోయింది. పండిపోయిన ఈ ఆకు ఎప్పుడూ రాలిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? ఆ ఆలోచనే భయం కలిగించగా ఒళ్లంతా చల్లబడినట్లయింది. కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. ఈ పిచ్చి ఆలోచనలో నుండి మనసు మళ్లించుకోవాలని మళ్లీ పడుకోవడానికి ఉపక్రమిస్తూ ఉండగా, అమ్మా, అమ్మగారు, పని మనిషి గొంతు వినిపించింది. శ్యామలకి మెలకు వచ్చింది. వస్తున్నా, లేచింది. అయితే తెల్లవారిందన్నమాట అనుకుంటూ శాలువా కప్పుకుని దొడ్లోకొచ్చాడు. ఇంకా పూర్తిగా వెలుతురు రాలేదు. సూర్య కిరణాలు మంచు తెరలతో యుద్ధం చేస్తున్నాయి. పని మనిషి పంపులో నీళ్లు పడుతోంది. రంగనాథరావు వచ్చి దొడ్డి గుమ్మం మెట్ల మీద కూర్చున్నాడు. పని మనిషికి గిన్నెలు వేస్తూ, తాతయ్య గారు అప్పుడే లేచారే, కాసేపు పడుకోలేకపోయారా అని అడిగింది శ్యామల. నిద్ర పట్టలేదమ్మా అన్నాడాయన. శ్యామల లోపలికి వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం తీరుబడిగా నిలబడి మాట్లాడే అవకాశమే లేదు. లేచిన దగ్గర నుంచి ఒక్కటే పరుగు. శ్యామల ముఖం కడుక్కొని రంగనాథరావుకి అన్నీ అమర్చింది. ఆమె కాఫీ పెట్టి టిఫిన్ చేసే లోపల రవీంద్ర లేచాడు. రంగనాథరావు కాఫీ తాగి వరండాలో కూర్చొని ఎదురుగా గోడ మీద పడే ఎండని చూస్తున్నాడు. రవీంద్ర ముఖం కడుక్కొనొచ్చాడు. టేబుల్ ముందు కుర్చీలో కూర్చుంటూ, తాతయ్య కాఫీ తాగాడా అని అడిగాడు. ఆ అంది శ్యామల. స్నానం చేశాడా? ఇంకా లేదు. రవీంద్రకి కాఫీ ఇచ్చింది. శ్యామల, తాతయ్య ఈ మధ్య చాలా మారిపోయాడు, గమనించావా? కాఫీ తాగుతూ అడిగాడు. శ్యామల కూర తరుగుతోంది. మారిపోయారా అంటే? ఇది వరకు మనం ఉన్నంతసేపైనా మనతో కబుర్లు చెప్పేవాడు. ఈ మధ్య ఒంటరిగా దిగులుగా ఉంటున్నాడు. ఏమోనండి, నేను గమనించనే లేదు అంటూ తరిగిన కూర తీసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళింది. రవీంద్ర అక్కడి నుంచి లేచి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసొచ్చాడు. షర్టుకి గుండీలు పెట్టుకుంటూ వీధిలోకొచ్చాడు. రంగనాథరావు వరండాలో ఇంకా అలానే కూర్చున్నాడు. రవీంద్ర ఆయన దగ్గరకొచ్చి, తాతయ్య అలా కూర్చున్నావే అని అడిగాడు. రంగనాథరావు ఉలిక్కిపడి చూశాడు. అబ్బే, ఏం లేదురా అంటూ నవ్వేశాడు. ఆ నవ్వు ఎప్పట్లా లేదు. ఏదో బాధ, విచారం దాచుకున్నట్లుగా ఉంది. తాతయ్య, నీకు ఒంట్లో బాగా ఉండటం లేదా? రవీంద్ర ఆయన్ని
పరిశీలనగా చూశాడు. రంగనాథరావు కళ్ళ కింద నల్ల చారలు కనిపించాయి. ముఖమంతా పీక్కుపోయినట్లుగా ఉంది. మనవడి మాటలకు నవ్వేస్తూ, నాకేవరా, చేసే పనేమీ లేక ముప్పొద్దులా తింటూ హాయిగా ఉంటున్నాను అన్నాడాయన. ఆ మాటలోనే అనంతమైన నిరాశ ధ్వనించింది రవీంద్రకు. తాతయ్య, పైకలా అంటున్నావు కానీ నువ్వెందుకో చాలా దిగులుగా ఉన్నట్లు కనిపిస్తున్నావు. ఇంకా నయంలే, నాకేం దిగులైనా పొద్దున్నే నీకు పిచ్చి మాటలేమిటి? ఇవాళ ఆఫీస్ లేదా ఏమిటి అన్నాడు. ఉంది, వెళుతున్నాను అంటూ రవీంద్ర లోపలికొచ్చేశాడు. అప్పుడే 8 అయ్యింది. తన గదిలోకొచ్చి ఆఫీస్ కాగితాలు చూసుకుంటూ కూర్చున్నాడు. శ్యామల 9 గంటలకు భోజనానికి పిలిచింది. ఇద్దరూ భోజనాలు చేసి టిఫిన్ బాక్సుల్లో పెట్టుకుని బయటికొచ్చారు. 9:30 అయింది. వెంటనే బయలుదేరితే గాని శ్యామలని వాళ్ళ ఆఫీస్లో దింపేసి 10 లోపు తను ఆఫీస్కి చేరుకోలేడు. స్కూటర్ బయటికి తీసి స్టార్ట్ చేయబోయాడు. ఉండండి, తాతగారితో చెప్పొస్తాను అంటూ శ్యామల రంగనాథరావు గారి దగ్గరికి వచ్చింది. తాతయ్య గారు, మేము వెళుతున్నాం. అన్నీ టేబుల్ మీద సర్దేశాను. వేళకి భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి అంది. రంగనాథరావు అలాగేనంటూ తల ఊపాడు. శ్యామల వెనకాలే వచ్చి వీధి తలుపు వెయ్యబోతూ మనవడి వైపు చూశాడు. ఆ చూపు రవీంద్రలో ముల్లులా గుచ్చుకుంది. ఆఫీస్లో కూర్చున్న రంగనాథరావు చూసిన చూపే రవీంద్రకు జ్ఞాపకం రాసాగింది. అడవిలో తప్పిపోయిన ఒంటరి లేడి పిల్లల, తల్లి తండ్రి వదిలేసిన చిన్న పిల్లాడిలా ఆ చూపు మాటిమాటికి హృదయంలో గుచ్చుకుంటోంది. బలవంతంగా మనసు మొరల్చుకుని పనిలో తలదూర్చాడు రవీంద్ర. మర్నాడు ఆదివారం. రంగనాథరావు మామూలు సమయానికే లేచాడు. ఆదివారం వస్తే శ్యామల 7 గంటలకు లేస్తుంది. అప్పటి వరకు ఒంటరిగా ఆయన నరక బాధని అనుభవిస్తాడు. ఆదివారం శ్యామలకి ఆనందం కలిగించిన రంగనాథరావుకి మాత్రం ఆదివారం అంటే భయం. ఉద్యోగం నుండి రిటైర్ అయిన కొత్తల్లో మార్నింగ్ వాక్కి వెళ్లేవాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలని అనిపించటం లేదు. అదీకాక ఆయనకి చెప్పుకోదగ్గ స్నేహితులు కూడా లేరు. అందుకే శ్యామల గాని రవీంద్ర గాని కాసేపు తన దగ్గర కూర్చుని మాట్లాడితే బాగుండును అనుకుంటాడు. కానీ వాళ్లకు తీరుబడేది? భగవంతుడా, ఒంటరితనానికి మించిన శిక్ష లేదు. ఇంట్లో ఒకళ్ళిద్దరు చిన్నపిల్లలున్నా తనకి తోడుగా ఉండేది. కానీ శ్యామల, రవీంద్ర 5 ఏళ్ల వరకు పిల్లలు పుట్టకూడదనే అభిప్రాయంలో ఉన్నారు. 7 దాటుతుండే అనగా శ్యామల లేచింది. కాఫీ టిఫిన్ తయారు చేసింది. ఆ రోజు రవీంద్ర కొంచెం తొందరగానే లేచాడు. సరాసరి రంగనాథరావు గదిలోకొచ్చాడు. రంగనాథరావు దుప్పటి ముసుగేసుకుని పడుకునే ఉన్నాడు. తాతయ్య అని మెల్లగా పిలిచాడు. దుప్పటి ముసుగు తీశాడు. కానీ రంగనాథరావు కళ్ళల్లోని తడి అతని దృష్టిని దాటిపోలేదు. రవీంద్ర మనసు చివుక్కుమంది. తాతయ్య, ఇంకా పడుకున్నావే, లే, ముఖం కడుక్కుందో గాని. రవీంద్ర ఆయన చేయి పట్టుకుని లేవదీశాడు. ఆయన్ని నడిపిస్తూ, తాతయ్య, ఎంత చిక్కిపోయావో తెలుసా అన్నాడు. నీ మొహం ఏమీ లేదు. టిఫిన్ తింటూ ఉంటే రవీంద్ర అన్నాడు. తాతయ్య, ఇది విన్నావా? మా టైపిస్టు సుబ్బారావు తను టైప్ చేసిన కాగితాలతో పాటు వాళ్ళ ఆవిడ బజారు నుండి తీసుకురమ్మన్న వెచ్చాల లిస్టు కూడా కలిపేశాడు. మా మేనేజరు దాని మీద కూడా సంతకం పెట్టేశాడు. ఇక నిన్న అవి జీఎం దగ్గరికి వెళ్ళాయి. అవి చూసి ఆయన ఎలా గెంతాడంటే నవ్వసాగాడు. రంగనాథరావు కూడా నవ్వొచ్చింది. పెద్దగా నవ్వాడు. ఆయన అంతగా నవ్వడం ఎప్పుడూ చూడని శ్యామల ఆయన వైపు వింతగా చూసింది. రవీంద్ర ఇంకాసేపు ఆఫీస్ విషయాలు చెప్పి లేచాడు. రంగనాథరావుకి ఒక్కసారి చీకటి వ్యాపించినట్టయింది. రవీంద్ర ఇంకాసేపు అలా కబుర్లు చెప్తే బాగుండును అనిపించింది. శ్యామల వంట పనిలో పడింది. రంగనాథరావు అక్కడి నుండి కదిలి తన గదిలోకి వెళ్ళాడు. ఏం చెయ్యాలో తోచలేదు. మంచం మీద వాలి దుప్పటి ముసుగేసుకుని పడుకున్నాడు. రవీంద్ర కొలీగ్స్ వస్తే బయటికి వెళ్ళాడు. శ్యామల 11 గంటల ప్రాంతంలో రంగనాథరావుకి భోజనానికి పిలిచింది. రంగనాథరావు వెళ్లి భోజనం చేసి వచ్చాడు. రవీంద్ర 1 గంట దాటాక వచ్చాడు. వస్తూనే శ్యామలని అడిగాడు. శ్యామల, తాతయ్య భోజనం చేశాడా? ఆ అంది. రవీంద్ర తాతగారి గదిలోకొచ్చాడు. ఆయన మంచం మీద కూర్చుంటూ తాతయ్య అని పిలిచాడు. ఆయన కళ్ళు విప్పి చూశాడు. తాతయ్య, ఎప్పుడు అలా పడుకుని ఉంటావెందుకు? మరేం చెయ్యనురా? ఆ మాట సూటిగా తాకింది. ఏం చెప్పాలో వెంటనే స్ఫూరించలేదు. క్షణం ఆగి అన్నాడు. ఏదైనా పుస్తకం చదువుకోకూడదు? ఏమీ చదవాలని లేదురా. రవీంద్ర ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఆయన ఎదుట కూర్చొని ఆయన బాధని చూడటం కూడా రవీంద్రకు దుర్భరంగా తోచింది. లేచొచ్చేశాడు. ఆ సాయంత్రం రవీంద్ర స్నేహితుడు రామకృష్ణ వచ్చాడు. ఏమిటోయ్, 2 గంటలకు వస్తానన్నావు,
రాలేదే? ఇక చూసి చూసి నేనే వచ్చేశాను అన్నాడు రవీంద్రతో. రామకృష్ణని తన గదిలోకి తీసుకెళ్లాడు రవీంద్ర. ఏం చేశావురా? నిద్రపోయావా? రామకృష్ణ మళ్ళీ అడిగాడు. అబ్బే, నిద్ర కాదురా, మా తాతయ్యకి పుస్తకం చదివి వినిపిస్తున్నాను అన్నాడు రవీంద్ర. రామకృష్ణ నవ్వాడు. తాతగారికి సేవ? అది కాదురా, తాతయ్య ఈ మధ్య అదోలా ఉంటున్నాడు. కారణం తెలియకుండా ఉంది. రవీంద్ర దిగులుగా అన్నాడు. ఎందుకేమిట్రా? ఈ వయసులో మనుషులకొచ్చే జబ్బిది. మీ తాతయ్య ఎందుకులా ఉన్నాడో తెలుసా? ఈ వయసులో ఆయనకు మనిషి తోడు చాలా అవసరం. అది లేకనే మీ తాతయ్య అలా ఉన్నాడు అన్నాడు. రామకృష్ణ మాటలతో రవీంద్రకు సమస్య మంచు విడిపోయినట్లయింది. రవి, దీనికో ఉపాయం చెప్పనా? ఏమిటిది? ఈ ఊళ్ళో ఓల్డేజ్ హోమ్ ఉంది. మీ తాతయ్యని దానిలో చేర్పు. నేను మా అమ్మను కూడా దానిలో చేర్చాలి అనుకుంటున్నాను అన్నాడు రామకృష్ణ. రవీంద్ర ఆశ్చర్యపోయాడు. అవునరా, మా ఆవిడకి అమ్మకి ఒక్క క్షణం పడటం లేదు. మా ఆవిడ నిన్ననే గట్టిగా వార్నింగ్ ఇచ్చింది, మా అమ్మ ఉంటే ఇంట్లో ఉండను అని. ఇక ఏం చేయను? ఆవిడ్ని ఆ హోంలో చేర్చే ఏర్పాట్లు చేస్తున్నా అన్నాడు రామకృష్ణ. ఆ మాట వినగానే రవీంద్రకు చాలా బాధ కలిగింది. ఒరేయ్, ఆవిడ ఈ వయసులో అక్కడెలా ఉండగలదు? అయినా ఇప్పుడు నువ్వేగా అన్నావు, ముసలి వయసులో మనిషి అవసరం చాలా ఉంటుందని. మరి నువ్వే చివరికిలా ఏం చేయమంటావురా? ఇంట్లో గొడవ ఎక్కువగా ఉంది. నా దగ్గరే ఆవిడ్ని ఉంచుకోవాలని ఉంది, కానీ పరిస్థితులు సహకరించడం లేదు నిర్లిప్తంగా అన్నాడు. రవీంద్ర స్నేహితుని ముఖంలోని బాధని చూసి ఆ విషయాన్ని గురించి ఎక్కువ తర్కించలేదు. ఇతర విషయాల వైపు సంభాషణ మరల్చాడు. 5 గంటల ప్రాంతంలో రామకృష్ణ వెళ్ళాడు. స్నేహితుని పంపి లోపలికొచ్చిన రవీంద్రని చూసి, సినిమాకు వెళదామా అడిగింది శ్యామల. తాతగారిని ఒంటరిగా వదిలి సినిమాకి వెళ్లాలని లేదతనికి. కాని శ్యామల కోరికని కాదని వారానికి ఒక్కరోజు ఆమె ఆనందాన్ని భగ్నం చేయలేడు. క్షణం ఆలోచించాడు. ఆశగా తన ముఖంలోకి చూస్తున్న శ్యామలని గమనించి అలాగే వెళదాం అన్నాడు. శ్యామల ఉత్సాహంగా లోపలికి వెళ్ళింది. రవీంద్ర తాతగారి దగ్గరకొచ్చి, తాతయ్య, సినిమాకొస్తారా అని అడిగాడు. నాకు సినిమాలేమిట్రా, మీరిద్దరూ వెళ్ళండి అన్నాడు. ఆయన రాడని తెలిసి మొక్కుబడిగా అడిగినట్లుంది. ఆ రాత్రి సినిమా నుండి వచ్చాక శ్యామలతో అన్నాడు. శ్యామల, తాతయ్య ఈ పూట భోజనం చేయలేదు, చూసావా? అవునండి, బహుశా ఆకలి లేదేమో. అదేం కాదు. తాతయ్య బాధకి గల కారణం చెప్పనా? చెప్పండి. ఆయన ఒంటరితనంతో బాధపడుతున్నాడు. దుప్పటి దులుపుతున్న శ్యామల ఆగిపోయింది. ఒంటరితనమా? మనం ఉన్నాం కదా అంది ఆశ్చర్యంగా. రవీంద్ర నవ్వాడు. మనం పేరుకు మాత్రమే ఉన్నాం. పొద్దున 9ంటికి వెళితే తిరిగి రాత్రి 8 గంటలకొస్తాం. ఈ మధ్య కాలంలో ఆయనకు తోడెవరున్నారు? అవును సుమండి అంది సాలోచనగా. తాతయ్య కొన్నాళ్ళిలా ఒంటరిగా ఉంటే ఏమవుతాడోనని భయంగా ఉంది అన్నాడు దిగులుగా. క్షణం ఆగి అంది. పోనీ నేను ఉద్యోగం మానేనా? అది కాదు సమస్యకు పరిష్కారం. మరేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను అన్నాడు మంచం మీద పడుకుంటూ. పొద్దుటి నుండి పని చేసి అలసిపోయిన శ్యామల పక్క మీద పడుకోగానే నిద్రపోయింది. కానీ రవీంద్రకు త్వరగా నిద్ర రాలేదు. తాతయ్య సమస్యని ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తూ చాలా రాత్రి వరకు మేలుకునే ఉన్నాడు. 2 రోజులు గడిచాయి. 3వ నాటి సాయంత్రం రామకృష్ణ వచ్చాడు. రవి, నువ్విప్పుడు మా ఇంటికి రావాలరా. ఎందుకు? మా అమ్మని హోంలో చేర్పిస్తానని చెప్పా కదా. ఇవాళ తీసుకురమ్మని ఉత్తరం వచ్చింది. నువ్వు కూడా కాస్త తోడుంటే బాగుంటుంది అన్నాడు. సరే పద. బట్టలు మార్చుకున్నాడు. ఇద్దరు స్కూటర్ మీద బయలుదేరారు. తాతయ్యని కూడా చేర్పిస్తే అనే ఆలోచన వచ్చింది రవీంద్రకు. ఇప్పుడెలాగో వెళుతున్నాడు కాబట్టి దాని మంచి చెడ్డలు విచారించి తర్వాత ఒక నిర్ణయానికి రావచ్చు అనుకున్నాడు. రామకృష్ణ ఇంటికెళ్లారిద్దరు. నువ్వలా కూర్చోరా. రవీంద్రకు కుర్చీ చూపి తను లోపలికెళ్ళాడు. అమ్మా, రెడీ అయ్యావా? లోపల నుంచి రామకృష్ణ గొంతు వినిపిస్తోంది. ఎక్కడికి రా? మళ్ళా మొదటికొచ్చావా? డాక్టర్ దగ్గరికే చిరాగ్గా అన్నాడు. ఇప్పుడు నాకు డాక్టర్ ఎందుకురా? కొద్ది కాళ్ల నొప్పులు అంతేగా, అదే తగ్గిపోతుంది. రామకృష్ణ ఎలా అబద్ధమాడుతున్నాడు పాపం. ఆవిడ కొడుక్కి తన మీద ఎంతో ప్రేమ ఉందని మురిసిపోతోంది. త్వరగా రామ్మా మళ్ళీ హెచ్చరించాడు. ఇక ఆ తర్వాత ఏ మాటలు వినిపించలేదు. 10 నిమిషాల తర్వాత రామకృష్ణ అతని తల్లి బయటికొచ్చారు. రవీంద్రని చూసి, బాగున్నావా నాయనా అంటూ పలకరించింది. ఆ. రవీంద్ర, రామకృష్ణ స్కూటర్ పైన, ఆవిడ రిక్షాలోనూ బయలుదేరారు.
అరగంట తర్వాత ఓల్డేజ్ హోమ్ చేరుకున్నారు. ఊరికి దూరంగా ఉంది. విశాలమైన ఆవరణలో మధ్య తెల్లని డాబా ఉంది. దిగమ్మ ఆవిడ చుట్టుపక్కల చూస్తూ, ఇదేమిట్రా, డాక్టర్ ఇల్లు ఊరికి ఇంత దూరంగా ఉందే, వాతావరణం బాగా ఉందని ఇక్కడ కట్టుకున్నాళ్లే, రా అని తల్లిని చేయి పట్టుకుని లోపలికి తీసుకొచ్చాడు రామకృష్ణ. ముందు గదిలో ఆఫీస్ ఉంది. రామకృష్ణ కుర్చీలో కూర్చున్న వ్యక్తిని చూసి నమస్కారం చేస్తూ, ఈవిడేనండి అన్నాడు. ఆ వ్యక్తి ఆవిడ్ని పరిశీలించి రామకృష్ణ చేత ఏవేవో సంతకాలు చేయించుకున్నాడు. ఆవిడ్ని ఈ పూటే చేర్చుకుంటామన్నాడు. బెల్ కొట్టి ప్యూన్ని పిలిచాడు. అతనితో వెళ్ళండి. ముగ్గురు లోపలికి వెళ్లారు. మధ్య ఒక పెద్ద హాలు చుట్టూ గదులు. హాల్లోనూ గదుల్లోనూ చాలా మంది కనిపించారు. ప్యూను వాళ్ళని ఒక గదిలోకి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక 70 ఏళ్ల వృద్ధురాలు ఉంది. ఎదురుగా పళ్ళెంలో నుంచి ఏవో తీసుకుని తినాలని ప్రయత్నిస్తోంది. కానీ చేతులు వణుకుతూ తినలేకపోతోంది. ఆ దృశ్యం రవీంద్ర మనసుని కలిచివేసింది. ముందుకు వెళ్లి చూశాడు. పళ్ళెంలో అటుకులున్నాయి. రవీంద్ర అవి తీసుకుని ఆమె చేతుల్లో వేశాడు. ఆవిడ తలెత్తి రవీంద్ర వైపు అభిమానంగా చూసింది. ఇదేమిట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? రామకృష్ణ తల్లి భయంగా అడుగుతోంది. డాక్టర్ గారు నిన్ను పరీక్ష చేస్తారట, 2 రోజులు ఇక్కడ ఉంచమన్నారు అన్నాడు. ఇక్కడ? వద్దురా, అయినా నాకే రోగమూ లేదు. పద, ఇంటికి పోదాం. ఆ వాతావరణం చూసి ఆమె చాలా గాబరా పడిపోతోంది. అది కాదమ్మా, డాక్టర్ గారు నిన్ను పరీక్ష చేయాలి అన్నారు, లేకపోతే ఆయనకి కోపం వస్తుంది. అదీ కాక నీ కీళ్ల జబ్బు తగ్గొద్దా? నాకేం జబ్బు లేదన్నానా? ఆవిడకి సమాధానం చెప్పలేక రామకృష్ణకి విసుగొచ్చింది. అమ్మా, ఇప్పుడు అలాగే ఉంటుంది. నీ వ్యాధి విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ఆ తర్వాత ముదిరిపోతే వేలకి వేలు ఖర్చవుతే ఎవరు భరించగలరు? తీవ్రంగా అన్నాడు. రామకృష్ణ చెప్పే అబద్ధాలు వినలేకపోయాడు రవీంద్ర. ఆ అమాయకురాలిని ఎలా మోసం చేస్తున్నాడు అనుకున్నాడు. రామకృష్ణ ఆమె సామాన్లు ఆయాకి అప్పచెప్పాడు. కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి, నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాలేండి రహస్యంగా చెప్పాడు. ఇక మేం వెళతాము తల్లికి చెప్పి వెనుతిరగబోయాడు. ఉన్నట్టుండి ఆమె బోరుమంది. రామకృష్ణ ప్రవర్తనలో ఆమెకేదో అనుమానం తోచడంతో ఆమెలో మొండితనం పోయి వేలతనం ఆవరించింది. ఒరేయ్ రాము, నేనిక్కడ ఉండలేనురా, మన ఇంటికి తీసుకెళ్ళు. నిన్ను రోజూ చూడకుండా నేనెలా ఉండగలను? నా మనవడు గోపి, వాడి ముద్దు మాటలు వినకుండా ఎలారా? నువ్వు నా రోగానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు. నన్ను ఇంట్లో ఉండనివ్వు చాలు. రోజుకి ఒక్క పూట అన్నం పెట్టు చాలు. నేనెలా చచ్చినా పర్వాలేదు. నన్ను నీ దగ్గర ఉండనివ్వు చాలురా. ఆమె రామకృష్ణ వెంటపడి బ్రతిమాలుతోంది. ఆ దృశ్యం చూస్తూ ఉంటే రవీంద్ర హృదయంలో చెయ్యి పెట్టి కలచివేసినట్లయింది. ఇక అక్కడ ఉండలేక బయటికొచ్చాడు. ఆ ఇంటి ముందున్న గార్డెన్లో తిరుగుతూ ఉంటే రవీంద్ర దగ్గరికి ఒక వృద్ధుడొచ్చాడు. ఎవరు బాబు నువ్వు అన్నాడు పలకరింపుగా. నేను రవీంద్ర తడబాటుని గమనించి, అయితే నువ్వు మీ వాళ్ళని ఎవరినో ఇక్కడికి చేర్చడానికి వచ్చావన్నమాట. ఆయన ముఖం జేవరించింది కోపంతో. ఏమిటి? నిన్ను పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులు నీకు బరువయ్యారా? వాళ్లతో అవసరం తీరిపోయింది కదా, అందుకని వాళ్ళనిక్కడ పారేసి మీరు హాయిగా ఉంటారా? రవీంద్రకు ఏం చెప్పాలో తోచలేదు. బాబు, నాకు 6 కొడుకులు. వాళ్లను ఎంతో గారాభంగా పెంచాను. వాళ్ల కోరికలు తీర్చడానికి ఓవర్ వర్క్ కూడా చేసేవాణ్ణి. వాళ్ళని వృద్ధిలోకి తీసుకొచ్చాను. కానీ ఇంత చేసినా దానికి వాళ్ళు నాకేం చేశారో తెలుసా? నేను ముసలాణ్ణి. నా మాటలు చాదస్తంగా ఉంటాయట. వాళ్ల సరదాలకు పార్టీలకు నేను అడ్డుగా ఉన్నానట. నాలాంటి ముసలాణ్ణి తండ్రిగా చెప్పుకోవడం సిగ్గట. అందుకని నన్నిక్కడ పారేశారు. బాబు, ఇదొక ప్రత్యక్ష నరకం. ఇంతకన్నా చావు మేలు. ఆ మృత్యుదేవత నన్నెప్పుడు కరుణిస్తుందా అని ఆశగా చూస్తున్నాను. ఆయన గొంతు గాద్గదమయ్యింది. రవీంద్ర ఏదో జవాబు చెప్పబోయాడు. కానీ ఇంతలో రామకృష్ణ లోపల నుండి హడావిడిగా వచ్చి, రవి, త్వరగా పోవాలి ఇక్కడి నుండి, రా అంటూ అతని చేయి పట్టుకుని బయటికి లాక్కు వెళ్ళాడు. కర్చీఫ్తో ముఖం తుడుచుకుంటూ, రవి, త్వరగా స్కూటర్ స్టార్ట్ చేయి. ఇంకాసేపు ఇక్కడున్నామంటే మా అమ్మ నా వెంటపడి వచ్చేస్తుంది అన్నాడు కంగారుగా. ఆ మాటతో రవీంద్రకు కోపం, బాధ కలిగాయి. ఒరేయ్, నువ్వసలు ఆవిడ కన్న కొడుకువేనా అని అడిగాడు తీవ్రంగా. ఏమిట్రా, ఒక్కసారిగా అంత అనుమానం వచ్చింది అన్నాడు వెనకాల కూర్చుంటూ. లేకపోతే ఏమిట్రా, ఆవిడంతగా ఏడుస్తూ ఉంటే అంత కఠినంగా ఎలా వదిలి రాగలిగావు? నువ్వసలు మనిషివేనా? అది కాదురా. ఒరేయ్, నువ్వు ఎన్ని చెప్పినా
నేను వినను. అయినా నీ భార్యకి ఆ మాత్రం నచ్చజెప్పుకోలేవా? నీకు తెలియదురా నా బాధ. నువ్వొక్కరోజు మా ఇంట్లో ఉంటే తెలుస్తుంది. ఆవిడ్ని ఇక్కడ వదిలేయడం నాకు మాత్రం ఇష్టమా? నా హృదయం ఎంత ఏడుస్తోందో ఆ దేవుడికే తెలియాలి. కాని నేను అసమర్థునినిరా. రవి, ప్లీజ్ ఇక ఆ విషయం వదిలేయ్ భారంగా అన్నాడు. రవీంద్ర ఆ మాటతో సమాధాన పడలేకపోయాడు. కాని రామకృష్ణని ఇంకేమీ అడగలేదు. స్కూటర్ స్టార్ట్ చేశాడు. ఆ రాత్రి శ్యామలతో జరిగింది చెప్పాడు. శ్యామల, ఆమెకి రామకృష్ణ ఒక్కడే కొడుకు. చిన్నప్పుడే భర్త చనిపోతే వాడిని ఎంత గారాపంగా పెంచిందో చెప్పలేను. అటువంటి అమ్మని నెత్తిమీద పెట్టుకుని పూజించాలి. వీడు క్షణం క్షణం చావమని ఆ యమకూపంలో వదిలేశాడు శ్యామల. రామకృష్ణని వదల్లేక ఆమె పడిన బాధల్ని చూడలేకపోయాను. కళ్లల్లో నీళ్లు తిరిగాయి రవీంద్రకు. అటవిక జాతుల్లో ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్లేటప్పుడు ముసలి వాళ్లు తమకు బరువని వాళ్ళని అడవిలో వదిలేసేవారట. ఆ తర్వాత వాళ్ళని ఏవో క్రూర జంతువులు చంపేవిట. పుస్తకాల్లో ఆ విషయం చదివి వాళ్ళెంత కిరాతకులో అనుకున్నాను. ఇప్పుడు రామకృష్ణని చూస్తూ ఉంటే ఇతని కంటే వాళ్లే నయమనిపిస్తోంది. రామకృష్ణ లాంటి వాళ్ళు తమ తల్లిదండ్రుల్ని శారీరకంగానే కాక మానసికంగా కూడా చంపుతున్నారు. ఏదైనా శ్యామల, తాతయ్యని మాత్రం అక్కడ చేర్చను. అదేమిటి? అయినా మీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? శ్యామల ఆశ్చర్యంగా అడిగింది. మనింట్లో ఒంటరితనంతో బాధపడుతున్నాడు కదా, పోనీ అక్కడైతే నలుగురు ఉంటారుగా, సందడిగా ఉంటుంది అనుకున్నాను. కాని అక్కడి వృద్ధుల్లో సంతోషం ఏమాత్రం కనబడటం లేదు. అందరిలో భయం, బాధ. ఆ వాతావరణంలో నేనే ఉండలేకపోయాను. సర్లేండి, దాన్ని గురించి ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి. ఇంక నిద్రపోండి. శ్యామల ఉచిత సలహా ఇచ్చి తను కళ్ళు మూసుకుంది. కాని రవీంద్రకు నిద్ర పట్టలేదు. వారం రోజులు గడిచాయి. ఒకరోజు రాత్రి ఏదో మ్యాగజైన్ తిరగేస్తూ హఠాత్తుగా అరిచాడు. శ్యామల, దొరికింది. శ్యామల మంచం మీద పడుకుని రేడియోలో పాటలు వింటోంది. రవీంద్ర అరుపుకి ఉలిక్కిపడి రేడియో కట్టేసి ఏమైందండి అని అడిగింది కంగారుగా. శ్యామల, తాతయ్య సమస్యకి పరిష్కారం దొరికింది. ఏమిటది? ఒక్క క్షణం ఉండు. కాగితం పెన్ను తీసుకుని ఏదో చకచకా రాసేశాడు. శ్యామల, ఇది విను చదవసాగాడు. కావలెను 60 ఏళ్ల వ్యక్తికి తోడుగా ఉండడానికి ఒక 50 ఏళ్ల స్త్రీ కావలెను. ఆమెకు ఎటువంటి బాధ్యతలు ఉండరాదు. శ్యామల, ఎలా ఉంది అని అడిగాడు. ఇదేమిటండి, ఎందుకీ ప్రకటన? ఆశ్చర్యంగా అడిగింది. తాతయ్య కోసం దీన్ని రేపు ఉదయం పేపర్కి పంపిస్తాను. ఇది చదివి ఎవరైనా వస్తారు కదా. చాలే ఊరుకోండి. ఎవరైనా వింటే నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? పైగా చాలా మెచ్చుకుంటారు. ఈ కాలంలో వేరు కాపురాలు వచ్చాయి. దాంతో తల్లిదండ్రులు అందరికీ భారమవుతున్నారు. నిరాదరణకు గురవుతున్నారు. కాబట్టి ఈ ప్రకటన వెలవడగానే కుప్పలు కుప్పలుగా ఉత్తరాలు వస్తాయి చూడు. సరేగాని ముందు మీ తాతయ్య గారి పర్మిషన్ తీసుకోండి. ఇది ఆయనకు సంబంధించిన విషయం కదా. అలానే కాగితం మడిచిపెట్టి లైట్లు ఆర్పేశాడు. మర్నాడు రవీంద్ర తాతగారికి ఈ విషయం చెప్పాడు. ఎలా ఉంది తాతయ్య నా ఐడియా అని అడిగాడు. నీకేమన్నా మతిపోయిందా? మతి ఉంది కాబట్టి ఈ ప్రకటన ఇవ్వాలి అనుకుంటున్నాను తాతయ్య. నువ్వలా ఒంటరిగా దిగులుగా ఉంటూ ఉంటే నేను చూడలేకుండా ఉన్నాను. నాకు ఒంటరితనం ఏమిట్రా, మీరిద్దరూ లేరా? అబ్బా తాతయ్య, అవన్నీ వదిలిపెట్టే. నేనెంతో ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. ఇక దీనికి తిరుగులేదు. నలుగురు ఏమనుకుంటారోననే భయం లేదు. కొత్త కాబట్టి మొదట్లో వింతగా ఉండొచ్చు. అలవాటైతే అందరూ మన దారినే అనుసరిస్తారు. దీనికి నువ్వు అడ్డు చెప్పడానికి వీల్లేదు. శ్యామల కూడా ఒప్పుకుంది. ఏమిటోరా, నాకు మాత్రం ఏమీ బాగాలేదు గొణికాడు. కాని రవీంద్ర లెక్క చేయలేదు. ఆ రోజు త్వరగా బయలుదేరాడు. ముందు పత్రికా ఆఫీస్కి వెళ్ళి ప్రకటన ఇచ్చి ఆ తర్వాత ఆఫీస్కెళ్ళాడు. నాకు చిన్న అనుమానమండి అంది శ్యామల ఆ రాత్రి భోజనం చేస్తూ ఉండగా. రవీంద్ర నవ్వుతూ అడుగు అన్నాడు. మీరు తాతగారి గురించి ప్రకటన ఇచ్చారు, బాగానే ఉంది. కాని దానిలో పురుషుడు కావలను అని ఎందుకు రాయలేదు? రవీంద్ర పకపక నవ్వాడు. చాలా పెద్ద సందేహమేనే. చూడు శ్యామల, వయసు పెరుగుతున్న కొద్దీ మగవాళ్లలో చిరాకు, స్త్రీలలో సహనం అధికమవుతాయట. తాతయ్యకు ఆ వయసులో స్త్రీ తోడు చాలా అవసరం. కాని ఈ దేశంలో ఆడవాళ్లకు సెంటిమెంట్లు చాలా ఎక్కువ. భర్త పోయిన స్త్రీ పరాయి మగాడి నీడ కూడా తనపై పడటం సహించలేదు. ఆ వయసులో తన వాళ్ల దగ్గర ఉండాలని ఎక్కువ కోరుకుంటారు. అటువంటిది ఏ మాత్రం పరిచయం లేని మన మధ్య, ముఖ్యంగా తాతగారికి తోడుగా ఎలా ఉండగలదు అంది శ్యామల. రవీంద్ర ఏదో ఆలోచిస్తున్నట్లు తల పంకిస్తూ
నువ్వన్నది నిజమేననుకో, కాని శ్యామల, తన వాళ్లే తనకు కాని వాళ్లైతే ఎటూ దారి లేకపోతే ఒప్పుకోవచ్చు కదా. ఒక్కొక్కసారి నమ్మలేని విషయాలే జరుగుతూ ఉంటాయి. చూస్తూ ఉండు, మన ప్రకటనకి తప్పకుండా జవాబొస్తుంది అన్నాడు. శ్యామల ఇంకేం మాట్లాడలేదు. శ్యామల ముందు ఓడిపోకూడదని బింకంగా మాట్లాడాడు. కానీ రవీంద్రకు కూడా మనసులో బెరుగ్గానే ఉంది. అసలు ఈ ప్రకటన ఎవరైనా చూస్తారా? చూసినా దానికి ఎవరైనా జవాబు రాస్తారా? విదేశాల్లో ఇటువంటివి జరగొచ్చు, కానీ సాంప్రదాయాలకు ఆచారాలకు ప్రాధాన్యతనిచ్చే ఈ దేశపు స్త్రీలు వీళ్ళు తనకు జవాబు రాస్తారా? ఆ వచ్చే స్త్రీ ఎలా ఉంటుంది? తాతయ్య ఒంటరితనం తొలగిపోతుందా? ప్రతి క్షణం ఆలోచిస్తూ పోస్టు కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు. రోజు సాయంత్రం ఇంటికి రాగానే శ్యామలని ఉత్తరాల కోసం అడిగేవాడు. తనకంటే ముందు వస్తుంది కాబట్టి ఉత్తరాలొచ్చినా తనని ఏడిపించడానికి దాచేస్తుందేమో అనే అనుమానం కూడా వచ్చింది. ప్రతిరోజు ఏమీ లేవు అని చెప్పే శ్యామలని సందేహంగా చూసేవాడు. మీరు ఓడిపోయినట్లే అని వెక్కిరించేది. నిజంగా ఏమీ రాలేదా? వారం తర్వాత అనుమానంగా అడిగాడు. అయితే నేను దాస్తున్నానని మీకు అనుమానమా? అంత అవసరం నాకేం లేదు. నా మీద నమ్మకం లేకపోతే రోజు నాకంటే మీరే ముందు రండి కోపంగా అంది. ఇక ఆ మర్నాటి నుండి రవీంద్ర ఉత్తరాల కోసం అడగడం మానేశాడు. కానీ మనసులో ఆరాటం మాత్రం ఎక్కువైపోతోంది. ప్రకటన వేసిన వారమైనా ఒక్కళ్ళు ఎందుకు జవాబు రాయలేదు? ఇక ఎవ్వరూ రాయరేమో. తాతయ్య అలా ఒంటరితనంతో బాధపడాల్సిందేనా? లేకపోతే శ్యామలని ఉద్యోగం మానిపించాలా? ఒక్క జీతంతో ఈ పెరుగుతున్న ధరల మధ్య ఎలా బ్రతకాలి? రవీంద్రకంతా అయోమయంగా ఉంది. అతడు ఇటువంటి స్థితిలో ఉండగా ఒకనాటి సాయంత్రం రవీంద్ర ఇంటికి రాగానే, మీకు 3 ఉత్తరాలొచ్చాయండి అంది. అలాగా? ఆశ్చర్య ఆనందాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏవి? ఆత్రంగా అందుకుని చదవసాగాడు. అందులో ఒక ఉత్తరం పూర్తి వ్యాపార సరళిలో ఉంది. జీతం ఎంతిస్తారు? ఏమేం పనులు చేయాలి? రోజుకు ఎన్ని గంటలు? ఇలా సాగింది. రవీంద్ర దాన్ని పక్కనే పడేశాడు. రెండోది ఒక కొడుకు రాశాడు. నా తల్లిని చూసేవాళ్ళెవ్వరూ లేరు. మీరెప్పుడు రమ్మంటే అప్పుడొచ్చి ఆవిడ్ని దిగబెడతాను. దాన్ని చదవగానే రవీంద్రకు వెర్రి కోపం వచ్చింది. కన్న తల్లిని చూడని ఇటువంటి వెధవల్ని షూట్ చేయాలి అనుకుంటూ 3వ ఉత్తరం విప్పాడు. అది ఒక 50 ఏళ్ల స్త్రీ రాసింది. ఆవిడకు 3 కొడుకులు, 2 కూతుళ్ళు. పిల్లలందరూ వృద్ధిలోకొచ్చారు. భర్త 5 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ అవసరం ఎవరికీ లేకపోవడంతో ఆవిడ అందరికీ భారమయ్యింది. చివరికి ఆమె కొడుకులందరూ కలిసి తమ ఊళ్ళో ఉన్న ఇంట్లో ఉంచి నెలకింత అని పంపుతున్నారు. ఆవిడ తన స్థితిని వివరిస్తూ, బాబూ, నాకు కావలసింది తిండి కాదు, ఆదరణతో కూడిన ఒక మంచి మాట, ఒక ప్రేమపూరితమైన స్పర్శ. అది లేక ఈ మనోవేదతో నేను కృషించిపోతున్నాను. అనుకోకుండా నీ ప్రకటన చూశాను. జీవితాంతం ఇతరుల కోసమే బ్రతికాము. ఈ చివరి దశలో కూడా మరొకరికి సాయపడటం కంటే పరమార్థం ఏముంది? నాకు చేతనైన సేవ చేస్తాను, అది మీకిష్టమైతేనే. ఆమె ఉత్తరం చదవగానే రవీంద్ర హృదయం ద్రవించిపోయింది. మనుషులు ఎంత స్వార్థపరులుగా తయారవుతున్నారు. పళ్ళు తిని చెట్టుని కొట్టేసే ఈ రకం మనుషుల్ని ఏం చెయ్యాలి? వెంటనే ఊరు వెళ్లి ఆమెను తీసుకురావడానికి నిర్ణయించుకున్నాడు. తన నిర్ణయం శ్యామలకు కూడా చెప్పాడు. అలాగే అంది. రాను రాను ఈ మనుషుల్లో ఆప్యాయతలు, అనుబంధాలు ఎందుకు తగ్గిపోతున్నాయా అనిపిస్తోంది. ఒకప్పుడు సమిష్టి కుటుంబాలుండేవి. అందరూ కలిసిమెలిసి ఉండేవారు. ఇప్పుడు పట్టణాలు పెరిగాయి, ఉద్యోగాలొచ్చాయి, వేరు కాపురాలొచ్చాయి. కుటుంబంతో పాటు మనస్సు కూడా సంకుచితమైపోతోంది. ఈ పరిణామం చాలా బాధని కలిగిస్తోంది అన్నాడు రవీంద్ర. అవునండి, పిల్లల్ని కన్నందుకు బాధ్యతగా వాళ్ళని పెంచాలే కానీ ముసలి వయసులో మనకేదో ఆధారమవుతారనే ఆశ పెట్టుకోకూడదు. లేకపోతే వీళ్ళలా మనము ఎన్నో సమస్యలు ఎదుర్కోవాలి అంది శ్యామల. రవీంద్ర నవ్వేస్తూ, మన సమస్య సర్లేవోయ్, ముందు తాతయ్య సమస్య తీరని అంటూ స్నానం చేయడానికి లేచాడు. శ్యామల, శ్యామల! 2 రోజుల తర్వాత రవీంద్ర ఆఫీస్ నుండి కంగారుగా వచ్చాడు. శ్యామల కూడా అప్పుడే ఆఫీస్ నుండి వచ్చింది. స్టవ్ వెలిగించి పాలు కాస్తోంది. రవీంద్ర కేకలకు అద్దిరిపోయి స్టవ్ ఆర్పి పరిగెట్టుకొచ్చింది. ఏం జరిగిందండి? చాలా ఘోరం జరిగిపోయింది శ్యామల. సోఫాలో కూర్చుని 2 చేతులతో తల పట్టుకున్నాడు. ఏం జరిగిందండి? ఆత్రంగా అడిగింది. రామకృష్ణ తల్లి చనిపోయింది. అరే, అలాగా? ఎలా చనిపోయారు? మేము ఆమెని బలవంతంగా అక్కడ వదిలేసి వచ్చాం గదా. రామకృష్ణ ఆమెతో అబద్ధం చెప్పినా ఆమెకి తర్వాత అతడు చేసిన పని అర్థమయ్యింది. ఆ బాధని భరించలేకపోయింది.
ఇంటికి వెళ్ళిపోతానని గొడవ చేసిందట. కాని వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక్కడే ఉండాలని ఖచ్చితంగా చెప్పారట. ఆవిడ దానికి తట్టుకోలేక ఆ రాత్రి ఆవరణలో ఉన్న నూతిలో పడి మరణించారు. రవీంద్ర కంఠం దుఃఖంతో పూడుకుపోయింది. క్షణం ఆగి అన్నాడు, శ్యామల, ఆమె ఎంత భయంకరంగా చనిపోయిందో తెలుసా? ఆ బావిలో నీళ్లు లేవు. ఆవిడ పడగానే తల వెళ్లి అడుగున ఉన్న రాతికి కొట్టుకుంది. ఉదయం ఎవరో చూసి బయటికి తీశారు. ఆ తర్వాత ఒక రోజల్లా ఆస్పత్రిలో నరక యాతన అనుభవించి అతని కళ్ళ వెంట జలజల నీళ్లు రాలే. శ్యామల కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. శ్యామల దగ్గరకొచ్చి అతని కన్నీటిని తుడిచింది. రవీంద్ర శ్యామల చేతిని అదిమి పట్టుకున్నాడు. శ్యామల, రామకృష్ణ తల్లిని చంపిన హంతకుడు. వాడు రేపు కనబడిని. పళ్ళు కొరుకుతూ ఆవేశపడిపోయాడు. ఊరుకోండి, వాడు కూడా పిచ్చివాళ్లా తయారయ్యాడట. కాని ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏముంది? ఆనాడు ఆవిడ వద్దని బ్రతిమాలుకున్నా వినకుండా అక్కడ వదిలొచ్చాడు. ఆవిడ చావుకి కారణమయ్యాడు. పెదవ, వాడికి కూడా చివరకు అలాంటి చావే రావాలి. అలా అరవకండి, తాతగారు వింటారు అంది శ్యామల. ఆ మాట వినగానే రవీంద్ర చప్పున తగ్గిపోయాడు. శ్యామల, తల బద్దలైపోతోంది, కాఫీ తెచ్చిపెట్టు. శ్యామల లోపలికి వెళ్ళింది. శ్యామల తెచ్చిన కాఫీ తాగుతూ ఒంటరితనపు దిగులుతో తాతగారు కూడా ఏ విధమైన అఘాయిత్యం చెయ్యకుండా వెంటనే వెళ్లి ఆమెను తీసుకురావాలి అనుకున్నాడు రవీంద్ర. రాధమ్మ ఆ ఇంట్లో అడుగు పెట్టాక ఆ ఇంటికి కొత్త కళ జీవం వచ్చినట్లయింది. ఆమెకు దాదాపు 55 ఏళ్లుంటాయి. తెల్లని బట్టల్లో ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. సంస్కారంతో కూడిన ప్రవర్తన, ముఖంపై మాయని చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఆమె కొద్దిగా చదువుకుంది కూడా. తనకున్న జ్ఞానంతో తెలుగు సాహిత్యంలోని మహాకవులను కూడా చదివి అర్థం చేసుకుంది. ఆమె లాంటి తల్లిని వదులుకున్న ఆ కొడుకులు ఎంతో దురదృష్టవంతులు అనుకున్నాడు రవీంద్ర ఆమెను చూశాక. ఏమండి, ఆమె నాకెంతో నచ్చిందండి. శ్యామల ఎన్నోసార్లు అంది భర్తతో. నీకు నచ్చడం కాదోయ్, తాతయ్య ఒంటరితనం పోవాలి, దానికోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. రాధమ్మ వచ్చిన తర్వాత శ్యామలకు పని తగ్గిపోయింది. సాయంత్రం శ్యామల ఆఫీస్ నుండి వచ్చేటప్పటికి టిఫిన్, కాఫీతో పాటు వంట కూడా చేసి సిద్ధంగా ఉంచుతోంది. శ్యామల ఆనందం చెప్పనలవి కాదు. అబ్బా, ఈవిడొచ్చాక కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాను. శ్యామల సంబరపడిపోతోంది. ఆ సంబరాన్ని పట్టించుకోలేదు రవీంద్ర. తనకు కావలసింది శ్యామల సంతోషం కాదు. తను శ్యామల కోసం ఈవిడ్ని పిలిపించలేదు, తాతయ్యను రప్పించాడు. ఆవిడ, తాతయ్య కలిసి నవ్వుకుంటూ భోజనం చెయ్యాలి. ఇద్దరూ కలిసి పొద్దున సాయంత్రం వాకింగ్కి వెళ్ళాలి. సాయంత్రం వేళల్లో వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకోవాలి. రాత్రిళ్ళు కలిసి టీవీ చూడాలి. ఇవి తన కోరికలు. ఆవిడొచ్చి 15 రోజులు గడుస్తున్నా తాతయ్య ఆవిడ కలిసి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. మొదటి రోజు వారిద్దరినీ పరిచయం చేసినప్పుడు తప్ప ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదేమో కూడా. ఆ విషయాలన్నీ శ్యామలతో అన్నాడు. మీదంతా విడ్డూరమండి. ఇంత త్వరగా సాన్నిహిత్యం ఏర్పడ్డానికి వాళ్ళేమన్నా వయసులో ఉన్నారా? వాళ్ళిద్దరి మధ్య స్నేహం కలగాలంటే కొద్దిగా టైం పడుతుంది. మీరు ఓపిక పట్టాలి అంది. రవీంద్ర ఆ మాటలతో అప్పటికి సమాధానపడ్డాడు. కాని రోజులు గడుస్తున్నా అతని కోరిక నెరవేరే సూచన మాత్రం కనబడలేదు. ఆవిడ ఉదయమే లేచి వంట, టిఫిను, పని పూర్తి చేసుకుని ఆ తర్వాత తన గదిలోకెళ్ళి ఏదో పుస్తకం చదువుకుంటుంది. ఇక తాతయ్య ఎప్పట్లా తన గదిలోనే ఉండిపోతున్నాడు. వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడ్డానికి తనేం చెయ్యాలో కూడా అతనికి బోధపడలేదు. ఒకవేళ తను అనుకున్నది జరక్కపోతే ఆమెను ఏం చెయ్యాలి? వెళ్ళిపోమ్మంటే ఏం బాగుంటుంది? ఆలోచనలతో సతమతమైపోసాగాడు రవీంద్ర. రోజులు గడుస్తున్నాయి. అతని బాధ ఎక్కువైపోతోంది. నేను చెప్పానా మన దేశంలో ఇటువంటివి అసాధ్యమని? నా మాట విన్నారా? ఇక మీరు ఓడిపోయినట్లే. శ్యామల వెక్కిరించసాగింది. తన ఓటమి కంటే తాతయ్య బాధ తీరలేదని రవీంద్రకు చాలా విచారంగా ఉంది. ఇది వరకు తాతయ్య సమస్య ఒక్కటే, ఇప్పుడు ఆమె కూడా చేరింది. ఆమెను తీసుకొచ్చి పొరపాటు చేశానా అనుకోసాగాడు. మరో 1 నెల రోజులు గడిచాయి. కాని పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. శ్యామలకిప్పుడు వంట పని పూర్తిగా తప్పింది. రాధమ్మ చేతి వంట రుచితో ఇద్దరూ కొద్దిగా లావయ్యారు కూడా. కాని రంగనాథరావు ఒంటరితనం ఇంకా ఎక్కువయ్యింది. రాధమ్మ ఉండటం వలన మొహమాటంతో ఆయన అస్సలు గది వదిలి బయటికి రావడం లేదు. రవీంద్ర ఇక భరించలేకపోయాడు. శ్యామల, ఇంకో వారం చూసి ఆమెను పంపేయాలి అనుకుంటున్నాను అన్నాడొకరోజు శ్యామలతో. శ్యామలకేం చెప్పాలో తోచలేదు. భర్త బాధని గమనిస్తూనే ఉంది. ఆమెకి పరిస్థితి అయోమయాన్ని కలిగిస్తోంది.
భర్త ఎంతో సదభిప్రాయంతో ఆమెను తీసుకొచ్చాడు. పైకి భర్తని వెక్కిరిస్తున్నా మనసులో మాత్రం భర్త కోరిక నెరవేరాలనే కోరుకుంటోంది. కానీ అతని కోరిక నెరవేరే సూచనలేమీ కనబడడం లేదు. రాధమ్మ వెళ్ళిపోతుందంటే ఆమెకు చాలా బాధగా ఉంది. రాధమ్మ ఆ పల్లెటూళ్ళలో ఒంటరిగా ఉండలేకే ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చాక ఆమెలో ఉత్సాహం, ఆనందం కనబడుతున్నాయి. ఆమెని మళ్ళీ ఆ పల్లెటూరికే వెళ్ళిపోమ్మనడం సమంజసంగా ఉంటుందా? శ్యామల ఇలా మదనపడుతున్న సమయంలో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. ఒకరోజు ఉదయం రవీంద్ర లేచి మామూలుగా తాతగారి గదిలోకి అడుగుపెట్టాడు. కాని రోజులా దుప్పటి కప్పుకుని కూర్చునే తాతగారు కనబడలేదు. వంటింట్లోకొచ్చి శ్యామల, తాతగారేరి అని అడిగాడు. ఏమోనండి అంది. రవీంద్ర ఇల్లంతా వెతికాడు. రాధమ్మని అడిగాడు. నాకు తెలియదు బాబు అంది. రవీంద్రకు కంగారెక్కువయింది. ఎప్పుడూ ఒంటరిగా కూర్చోవడం తప్ప ఇల్లు వదిలి వెళ్ళని ఆ వ్యక్తి ఏమయ్యాడు? ఏమండోయ్, ఇలా రండి శ్యామల పిలవడంతో పరుగున ఆయన గదిలోకి వెళ్ళాడు. శ్యామల చేతిలో ఏదో కాగితాలు కనబడ్డాయి. తాతగారు రాశారండి అంది. ఏది ఇటివ్వు తీసుకుని చదవసాగాడు రవీంద్ర. నాయనా రవి, నీకు చెప్పకుండా ఇలా వెళుతున్నందుకు బాధగా ఉంది. కానీ చెప్తే నువ్వు వెళ్ళనివ్వవు కదా. అసలు ఈ పని ఎప్పుడో చెయ్యాల్సింది. వారం క్రితం రాధమ్మ నా దగ్గరకొచ్చి నా కళ్ళు తెరిపించే వరకు అజ్ఞానంలో, అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాను. 60 ఏళ్లొస్తే చావు వచ్చేసిందని మృత్యు భయంతో, పీడకలలతో ప్రతి క్షణం చస్తూ ఇన్నాళ్లు బ్రతికాను. వార్ధక్యాన్ని కూడా సార్థకం చేసుకోవచ్చని రాధమ్మ తెలియచెప్పింది. నాకు ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది. నేను తలుచుకుంటే ఏ కార్యాన్నైనా చెయ్యొచ్చు. ఇన్నాళ్లు జీవితాన్ని వ్యర్థంగా గడిపాను. ఇక నలుగురికి ఉపయోగపడే ఘనకార్యం ఏదైనా సాధించాలి. దానికి ముందుగా దేశమంతా పర్యటించి భారతదేశంలోని వింతలు, విశేషాలతో పాటు పుణ్యక్షేత్రాల్ని దర్శించాలని ఉంది. ఆ పర్యటనలో నేను చేయబోయే కార్యక్రమాన్ని రూపొందించుకుంటాను. ప్రస్తుతం దేశ పర్యటనకు బయలుదేరాను. నీకు తరచూ ఉత్తరాలు రాస్తాను. నా గురించి కంగారు పడకు. ఏ మనిషికైనా వృద్ధాప్యం శాపం కాదు. ప్రతి అడుగులోనూ అందం ఉన్నట్లే ప్రతి వయస్సులోనూ హుందాతనం ఉంది. రిటైర్ అవ్వగానే జీవితం పూర్తయినట్లు భావించడం శుద్ధ తెలివి తక్కువ కనుక తగిన వ్యాపకాన్ని ఏర్పరచుకుని ప్రతి క్షణం ఉల్లాసంగా జీవించాలి. అతి విలువైన మానవ జన్మని సార్థకం చేసుకోవాలి. రాధమ్మ నాకు చేసిన హితోపదేశం ఇది. ఆమెను తెచ్చి ఒక విధంగా నాకెంతో ఉపకారం చేశావు. రవి, ఒక్క కోరిక. ఏదైనా ఒక పని చేయడంలో మగవానికున్న అవకాశాలు ఆడవాళ్లకు లేవు. అందుకే ఆమెకెన్నో ఆశయాలున్నా పరిస్థితులు కలిసిరాక నెరవేర్చుకోలేకపోయింది. కొడుకులు మూర్ఖులు కాబట్టి అటువంటి రత్నాన్ని వదులుకున్నారు. నువ్వామెను ఆదరించాలి. నన్ను చూసినట్లుగానే ప్రేమతో చూడాలి. నాకామె చేసిన ఉపకారానికి ప్రతిగా ఇది నువ్వు చెయ్యాలి. ఇక ఉంటాను. శ్యామలకు ఆశీస్సులు. మళ్ళీ త్వరలోనే ఉత్తరం రాస్తాను. నీ తాతయ్య. ఆ ఉత్తరం చదవగానే రవీంద్ర మనసు ఎంతో తేలికపడింది. తాతయ్య, ఇక నీ గురించి దిగుల్లేదు అనుకున్నాడు. తను కోరుకున్నట్లుగానే తాతయ్య ఒంటరితనం పోగొట్టి ఆయన జీవనగతిని మార్చిన రాధమ్మపై అభిమానం వెల్లువై పొంగి పొరలింది. శ్యామల, చూశావా, నేనే గెలిచాను అన్నాడు రవీంద్ర శ్యామల చేతులు పట్టుకుని. అంతా సవ్యంగా జరుగుతుందని నేను చెప్పాగా చిన్నగా నవ్వుతూ అంది. ఇదంతా రాధమ్మ గొప్పతనం. ఆమెకు మనం ఎంతో రుణపడి ఉన్నాం అన్నాడు రవీంద్ర కృతజ్ఞతాభావంతో. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.